సో నిన్న వచ్చేసి నేను ఏ సప్లిమెంట్స్ వాడుతున్నాను మీకైతే చెప్పాను కదా. ఈ రోజు వాటి యొక్క యూజెస్ చెప్తాను. ఈ రోజు డే 57 ఆఫ్ మజిల్ బిల్డింగ్ ఫేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ D3 ఇది మన బాడీకి చాలా ఎసెన్షియల్ అనమాట. ఇది మనకి ఏ ఫుడ్ నుంచి దొరకదు, దొరికితే సన్లైట్ నుంచి దొరుకుతుంది, లేకుంటే సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది విత్ K2 కాంబినేషన్ లో ఎందుకు తీసుకోమని సజెస్ట్ చేస్తారంటే మన బ్లడ్ లో కాల్షియం అనేది కరెక్ట్ మన బోన్స్ క్రియేట్ చేయడానికి ఆ K2 అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సెకండ్ లో వచ్చేసి మల్టీవిటమిన్ లో ఫ్యాట్ సాలబుల్, వాటర్ సాలబుల్ విటమిన్స్, కొన్ని మినరల్స్ స్మాల్ అమౌంట్స్ లో ఉంటాయి. సో డైలీ ఒక మల్టీవిటమిన్ అనేది మంచిదే. దాని తర్వాత L-కార్నిటిన్ లిక్విడ్ అనేది డైరెక్ట్ గా ఫ్యాట్ లాస్ హెల్ప్ చేయదు, ఆ ప్రాసెస్ అనేది స్పీడ్ అప్ చేస్తుంది. దాని తర్వాత ప్రీ వర్కౌట్ అనేది మన వర్కౌట్ ఫోకస్డ్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. క్రియేటిన్ అనేది మన స్ట్రెంత్ పర్ఫార్మెన్స్ బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత వే ప్రోటీన్ అండ్ గ్లూటామైన్ అనేది మన ప్రోటీన్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, గ్లూటామైన్ అనేది మన గట్ హెల్త్ కి హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం అండ్ జింక్ కాంబినేషన్ ఇది వచ్చేసి మన మజిల్ గ్రోత్ కి, మన టెస్టోస్టెరాన్ కి, స్లీప్ మంచిగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కాంబినేషన్ అనేది omega-3 ఫిష్ ఆయిల్ అనమాట. ఇది మనకు కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇస్తుంది. ప్లస్ అట్లా జాయింట్ హెల్త్, బోన్ హెల్త్, ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి ఫిష్ ఆయిల్ వల్ల. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటానంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీరు ఏవి తీసుకున్న ప్రాబ్లం ఉండదు, కానీ విటమిన్ D3 అనేది కంపల్సరీ మీరు రికమెండెడ్ డోసేజెస్ లోనే తీసుకోవాలి. ఎక్కువ డోసేజ్ తీసుకుంటే టాక్సిక్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీకు రావాలంటే ఫాలో కొట్టేసేయండి.